మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. శ్రీ స్వామివారి కోరిక 11వ రోజు. శ్రీధర్రావు గారితో కేశవులు గారికి పరిచయం ఏర్పడ్డాక శ్రీ స్వామివారి గురించి ఇద్దరూ తరచూ ముచ్చటించుకునేవారు. కాలం గడిచిపోతోంది. శ్రీ స్వామివారి గురించిన ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏమూలో ఉన్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి. ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని ఎంతో ఆనందపడ్డారు. నిజానికి శ్రీధర్రావు గారు మొదటి నుంచి శ్రీ స్వామివారు సాధారణ మానవమాతుడు కాదని, ఒకానొక సిద్ధపురుషుడు ఈ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూ ఉన్నారు. అదే నిజమైంది. శ్రీ స్వామివారి పరిచయం తరువాత ఆ దంపతుల జీవనశైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీధర్రావు, ప్రభావతి దంపతులు యథావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్లి వస్తున్నారు. మాలకొండ వెళ్లిన ప్రతిసారి శ్రీ స్వామివారిని కలిసి రావడం వారి పర్యటనలో ఒక భాగం అయిపోయింది. శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చేసరికి కొద్దిగా అటూ ఇటుగా పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు. ఒక్కోసారి ఆయన తపస్సాధనలో మునిగిపోయి ఉంటే శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురుచూసి తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు. అలా ఒక శనివారం సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు. కొద్దిసేపటికే శ్రీ స్వామివారు శివాలయం వద్ద నుంచి మెల్లిగా దిగివచ్చి పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకుని వీరిద్దరి ఎదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. చల్లటి చిరునవ్వు, ఆప్యాయత ఉట్టిపడే చూపు, ఉదయం నుంచి మాలకొండ లక్ష్మీనరసింహుడి దర్శనం, ఆ తరువాత కొండ శిఖరంపై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఎక్కి దిగి మళ్లీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన వడలిక అంతా శ్రీ స్వామివారి ప్రసన్న వదనం చూడగానే మటుమాయం అయిపోయింది. ధ్యానంలో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా. వెంటనే లేచి ఇలా వచ్చేశాను. శ్రీధర్రావు గారు, మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది, చెప్పమంటారా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చెప్పండి అన్నారు. ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి కొండ మీద ఈ శివపార్వతుల సమక్షంలో నా తపస్సాధన పూర్తయింది. త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని అందులో కొరవ సాధన చేసి మోక్షప్రాప్తిని పొందాలి. ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావాలి. అది మీరు ఏర్పాటు చేయాలి అన్నారు గంభీరంగా. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాళ్ళిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది. మళ్లీ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ప్రభావతి గారు ఏదో అడగబోయేంతలో శ్రీధర్రావు గారు కల్పించుకొని, మీరు త్వరపడకండి స్వామి, మేము ఇంటికి వెళ్లి ఆలోచించుకుని మళ్లీ మిమ్మల్ని కలుస్తాము. సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము. మనం కూర్చుని కూలంకషంగా చర్చించుకుని ఆపై ఒక నిర్ణయానికి వద్దాము అన్నారు. శ్రీధర్రావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు, మీరు ఆలోచించండి, కానీ ఈ క్షేత్రంలో నా సాధన పూర్తి కావచ్చింది. ఇక ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్లే మళ్ళీ త్వరలో అన్న మాట శ్రీ స్వామివారు నొక్కి చెప్పారు. ఈ సంకల్పం నెరవేరుతుంది. ఇప్పటికే పొద్దు కుక్కుతోంది. మీరు మళ్లీ మొగల్చెర్ల వెళ్ళాలి. ఇక బయలుదేరండి అన్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు శ్రీ స్వామివారికి నమస్కారం చేసి పార్వతీదేవి మఠం వద్ద నుండి మెట్లు దిగి తమ గూడు బండిలో కూర్చుని మొగల్చెర్లకు పయనమయ్యారు. అప్పటిదాకా ఓపిక పట్టి ఉన్న ప్రభావతి గారు ఇక ఆగలేకపోయారు. శ్రీవారు, ఇదేమిటి? ఈయన ఈ కోరిక కోరాడు. పాపం కేశవులు గారు ఎంతో ఆశ పెట్టుకుని ఆశ్రమం కొరకు ఇస్తానన్న భూమి వద్దన్నారు. మనల్ని మాత్రం తానే అడిగారు. ఈ క్షేత్రంలో చేసే సాధన కన్నా జనబాహుళ్యంలోకి వచ్చి ఆశ్రమం కట్టుకుని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది? సాధారణ మనుషుల మధ్య వస్తే ఇతరత్రా కోరికలు పట్టవా? మామూలు ప్రలోభాలకు లొంగిపోరా అని అడిగారు. శ్రీధర్రావు గారు మాత్రం నిశ్చింతగా, నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతావనే నేను ముందుగా గ్రహించి నేనే స్వామివారితో మళ్లీ చర్చిద్దామని చెప్పాను ప్రభావతి. కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతోందో తెలియదు. అన్నీ పరిశీలిద్దాము, చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు. ఆ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు. ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. సర్వం శ్రీ దత్తకృప.